ఉచిత IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. సో మ్యాక్స్ అన్ని ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఎందుకంటే ఇంట్లో మన అనే వాళ్ళ మొత్తాన్ని కోల్పోయిన తర్వాత ఇదే ప్లేస్ లో పెట్టి అందరినీ ఉంచింది. అందుకని ఇదే స్పాట్ లో కావాలని నేను ఈరోజు ఇంటర్వ్యూ చేస్తాను. చాలా రోజులు ఇక్కడికి వస్తే నేను సైలెంట్ అయిపోతాను. ఫస్ట్ టైం ఏ మీడియా హౌస్ కూడా రాలేదు. ఫస్ట్ టైం కృష్ణ గారిని ఇక్కడే ఉంచారు, విజయ నిర్మల గారిని ఇక్కడే ఉంచారు. సో నాకు ఈ ప్లేస్ అంటే ఒక సెంటిమెంట్ నాకు కూడా. అందుకని ఇక్కడి నుంచి వస్తాయని చెప్పి మిమ్మల్ని ఇక్కడే కూర్చోబెట్టాను. అఫ్ కోర్స్ ఎక్కడ కూర్చున్నా నేను హార్ట్ తోనే మాట్లాడతాను. ఇక్కడైతే నేను కొంచెం లెవెల్గా ఉంటాను. ఇక్కడ దిస్ ఇస్ అ వెరీ, ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ లైఫ్ లో. ఫస్ట్ కొన్ని రోజులు నానమ్మ ఎక్కడి నుంచో పిలిచినట్టు ఇవన్నీ ఎక్కువ ఉండే అని చెప్పి విన్నాను నేను. నాకు అది రియలైజ్ ఉన్నాయి. ఐ వాజ్ టూ మచ్ ఇంటూ డిప్రెషన్. అప్పటికి పిలిచారా అది లేదు, కళలో అయితే చాలా వచ్చేవారు. సో దే వాజ్ అ సైన్. అండ్ నాకు ఎప్పుడు మనసుతో మాట్లాడుకుంటుంటాను, ఏదైనా ఉంటే ఒక మెసేజ్ ఇస్తుంటాను, ఒకవేళ వింటారు లేదు అని. అంటే నానమ్మ కన్నా ముందు కదా అమ్మ చనిపోయింది. అవునండి. అమ్మ చనిపోయి కొంచెం కోలుకుందాం అనుకునే లోపు మళ్ళీ నానమ్మ. ఈ రెండు అసలుకి లైఫ్ లో ఇంకా మర్చిపోలేనిది అనుకుంటా మీకైతే. 100% మర్చిపోలేను. అంటే ఇప్పటికీ, అంటే కంప్లీట్లీ అది ఎప్పటికీ మర్చిపోలేను. ఆ బాధ అంటూ ఉంటుందండి అందరికీ లైఫ్ లాంగ్. మనం ఎప్పుడు మూవ్ ఆన్ అయిపోలేం ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి. బయట ఎవడన్నా ఒక మాట అన్నాడంటే ఒక 1 hourలో మర్చిపోవచ్చాము. బట్ ఫ్యామిలీ లాసెస్ అది ఎప్పటికీ ఉంటుంది లైఫ్లో. అండ్ అది మనల్ని డౌన్ చేయకూడదు. ఒక పాయింట్ తర్వాత దట్ షుడ్ ఇన్స్పైర్ అస్. అంటే వాళ్ళు మనం ఏదో సాధిస్తామని అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు పోయారు, ఇప్పుడు లేరు కాబట్టి దాన్ని మనం ఊహించుకుంటూ దాన్ని మనం కింద వెళ్ళిపోయామంటే అది వాళ్ళనే మనం డిస్రెస్పెక్ట్ చేసినట్టు. ఓకే. సో ఇప్పుడు ఏ చేసినా వాళ్ళు ఒక దానికి వాళ్ళ లైఫ్, వాళ్ళంతా లెజెండరీ లైఫ్స్ దే లివ్డ్, వాళ్ళంత మంచి లైఫ్ బతికాక అట్లీస్ట్ మన డ్యూటీ, అట్లీస్ట్ వాళ్ళు చేసిన దాంట్లో ఒక 10% 20% అయినా సాధించగలిగితే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ పే చేసినట్టు. బట్ అమ్మ లాస్ట్ డేస్ లో నాన్న దగ్గర ఉన్నారా? లేదండి, ఎవరికి తెలియదండి. ఇట్ వాస్ అ సడన్ డెత్ అండి. వచ్చారా నాన్న? వచ్చారు చెన్నైకి వచ్చారు, చూసారు, కలిసాం. సో వచ్చారు లాస్ట్ రెస్పెక్ట్స్ కి. తర్వాత వెళ్ళాం. ఐ వాజ్ అపోజ్ టు గో టు చెన్నై ఇంకో 4 days లో. అక్కడ ఈవెంట్ ఉంది, అంటే మా ఫ్యామిలీలోనే పెళ్ళి ఉంది. ఆ వెళ్ళే 4 days ముందే షీ పాస్డ్ అవే. సో నాన్న గురించి బయట రకరకాలుగా మాట్లాడుకునే నాలుకలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏ మనిషి కూడా కావాలని పెళ్లి మీద పెళ్లి, పిల్లల మీద కళానలు ఎవ్వరు అనుకోరు. నాన్నమ్మ చనిపోయినప్పుడు, అంటే ఈ ఫ్యామిలీలో నాకు కొంత తెలుసు కాబట్టి నేను చూసిన వరకు చెప్తున్నాను. చనిపోయినప్పుడు సెకండ్ వైఫ్ వచ్చారు, కిడ్ వచ్చారు, థర్డ్ వైఫ్ వచ్చారు, కిడ్ ఇక్కడే ఉన్నారు, అందరూ ఉన్నారు, పవిత్ర గారు కూడా ఉన్నారు. నాన్న అందరితో బాగానే ఉంటారు. డైవర్స్ అయినప్పుడు కూడా వాళ్ళతో ఆ అటాచ్మెంట్, ఆ బాండింగ్ అనేది ఉంది. ఎందుకు డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది? 1, 2, 3, 4 పెళ్ళిళ్ళు ఎందుకు అలా? అంటే ఎక్కడ మిస్టేక్ అవుతుంది అసలుకి? అది మిస్టేకా అది కాదా అని మనం నిజంగానే, అంటే ఇంతకుముందు కూడా డిస్కస్ చేస్తున్నాం ఇంటర్వ్యూస్లో. అవి ఎప్పుడు మనం తప్పులు చేసినప్పుడు సొల్యూషన్స్ కోసం వెతుకుంటుంటాం. ఓకే. అండ్ ప్రతి కొడుకుగా మీ ఫీలింగ్ ఏంటి? అదే నా కొడుకుగానే చెప్తున్నాను ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఒకళ్ళ లైఫ్ ఎప్పుడు ఇంకోళ్ళు ఒపీనియన్ చెప్పకూడదు అన్లెస్ వాళ్ళు అడిగితే మనల్ని. అది ఎవరైనా సరే. అంటే ఒక నాన్నగా నాకు చెప్పడం అనేది ఒక కన్సర్న్, అది డిఫరెంట్. ఎప్పుడు ఇండిపెండెంట్గా పెంచారు. ఇండివిజువలిస్టిక్ నేచర్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి పక్కన వాళ్ళ గురించి మనం కామెంట్ చేయాలన్నా, ఒక ఒపీనియన్ ఉండాలన్నా ఫస్ట్ వాళ్ళ ఏ సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకున్నా, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ ఐడియాలజీస్ ఏంటి, వాళ్ళు ఏం అనుభవించారో అది మనకి తెలిస్తే వీల్ హ్యావ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు చెప్పారు కదండి, ఇప్పుడు లావుగా ఒక పెద్ద ఇంటి నుంచి ఒక కుర్రోడు వస్తే వీడు తాగుతాడు, వీడు తిరుగుతాడు, వీడు డ్రగ్స్ వేస్తాడు, ఇది కామన్. అది ఆబ్వియస్లీ అది ఆ ఒక డేస్. ఇప్పుడు సింపుల్, నేను ఏమి చేయకుండా ఇంట్లో నుంచి పొద్దున్న 10ంటికి వెళ్ళిపోయాను, నైట్ చాలా కష్టపడి 9 o'clock వచ్చాను. ఏం చేయను, ఏదో పనికి వెళ్తున్నా, పనులు ఏం చేయను నేను. 9 o'clock కష్టపడి వస్తున్నా, అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడు చూడు 11 o'clock ఏమో. అదే మనం ఎంత పెద్ద పని చేసినా మనం పడుకొని ఇంట్లో కంప్యూటర్లో ఏం చేసి పడేస్తే ఏం జాబ్లో ఏం ఉద్యోగం, ఈ కండిషనింగ్ మనకి ఎప్పటి నుంచో ఉంది. మనకి విజువల్గా కనిపించేది మనకు ఒక దాన్ని బట్టి మన ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. అది మన కంట్రోల్లో లేదు. పక్కన వాళ్ళు ఏం ఆలోచిస్తారో నేను కంట్రోల్ చేయడానికి లేదు, వాళ్ళ లైఫ్ని నేను కంట్రోల్ చేయడానికి లేదు. ఇఫ్ డాడ్ టుక్ అ సర్టన్ స్టాండ్ అండ్ డెసిషన్, ఇట్ ఈస్ హిస్ జర్నీ, హిస్ మిస్టేక్. అంటే యాజ్ ఎ సన్ గా డిస్కస్ చేయరా ఎందుకు డాడీ అని? సన్గా అదే చెప్పాను కదండి, సన్గా డాడ్కి సన్. ఇప్పుడు నా జాబ్ కాదు అది, అన్లెస్ హీ ఆస్క్స్ మీ. ఓకే. ఆయన చెప్పినప్పుడల్లా నేను ఎప్పుడు నో కూడా అనలేదు.
ఆయన పాపం ఆయన చెప్తారు నేను నెక్స్ట్ ఇంకో పెళ్లి చేసుకుంటాను అలా చెప్తారు, డిసిషన్ అనుకుంటున్నాను చెప్తారు, చెప్పారు కూడా నాకు. చెప్పారు నన్ను ఎందుకు అడుగుతున్నారని చెప్పాను. నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఇట్స్ నా డెసిషన్ కాదు, ఇట్స్ యువర్ డెసిషన్. మీరు యూ టేక్ ద డెసిషన్. నాకెలా చెప్తే ఇప్పుడు నా డెసిషన్ బేస్ చేసి చేసుకుంటారా, ఎవరు చేయరు కదా. ఐఎమ్ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, బీ హ్యాపీ. నేను ఒకనే కాదు, నాన్నమ్మ గారు కూడా అదే చెప్పారు. నువ్వు సంతోషంగా ఉంటావు అంటే నువ్వు చేసుకోరా, దాంట్లో ఏముందని ఆవిడే కూడా చెప్పారు డాడీకి. ఎవరు ఒకళ్ళు జడ్జ్, అది ఆటోమేటిక్గా పబ్లిక్ వస్తే 100 ఒపీనియన్లు వస్తాయి. ఎక్కడో ఒక చాట్ ఉంటుంది కదా. ఓకే ఎగ్జాక్ట్లీ, ఎవరి పెళ్లి ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళదండి లైఫ్. ఇప్పుడు ఈయనకున్న దానికన్నా ఇంకా చాలా కాంట్రవర్షియల్ స్టోరీస్ ఉంటాయి బయట. పబ్లిక్ ఫిగర్ అయ్యేసరికి అది బయటకు వస్తుంది. మీరు విన్న కాంట్రవర్షియల్ స్టోరీ ఏంటి అసలు? అబ్బా ఎంత దారుణం, అనుకున్నంత కాదే ఇది అని. అంటే అలా కాదండి, ఇప్పుడు స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు తెలిసిన సర్కిల్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, యుఎస్ వీళ్ళు అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు, తెలిసిన ఫ్రెండ్స్ మధ్యలోనే అంతా ఇక్కడ పెళ్ళి అయిపోయి అతను బైపోలార్ ఉండి వైఫ్ని అబ్యూజ్ చేసి వేరే అమ్మాయిలతో తిరిగి అక్కడ ఆవిడ సఫర్ అయ్యి ఇవి వచ్చేవి ఉన్నాయి. ఇదే ఒక యాక్టర్ ఇది చేస్తే మటుకు ఇది ఎవరు చేసినా తప్పే. బట్ ఈ స్టోరీస్ చాలా మందికి తెలియదండి. దే ఆర్ మోర్ హారబుల్ స్టోరీస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. ఇక్కడ ఏం చెప్తున్నారు, చాలా మంది సొసైటీకి ఏం చెప్తున్నారు అంటున్నారు. ఆయన ద్వారా తీసుకోవాల్సింది ఏంటి, చాలా మంది షేమ్లెస్ ఫెలో, ఇలాగ ఎలా చేస్తాడు, సిగ్గుందా, సిగ్గు ఎందుకు ఉండాలంట. ఆయన దగ్గర నేను తీసుకున్న మెసేజ్ ఏంటంటే, లైఫ్లో కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వు నీ హ్యాపీనెస్ నువ్వు వెతుక్కో, నీకు హ్యాపీనెస్ వద్దంటే నువ్వు ఉండిపో, నీకు కావాలంటే ముందరికి డూ సంథింగ్ అబౌట్. సగం మంది చేయలేదు ఆయన చేసాడు. ప్రాబ్లీ ఐ థింక్ 50% ఆఫ్ ద కమెంట్స్ ఆర్ బికాస్ వాళ్ళు చేయలేనందువల్ల. చాలా మంది అదే, కొడుకు పెళ్లి చేయాల్సిన వయసులో మళ్ళీ ఈయన పెళ్లి చేసుకుంటున్నాడు. అటు కొడుకు పెళ్లి చేయాల్సిన అవసరం ఆయనకి లేదు, ఎప్పుడు మా ఇంట్లో లేదు. అది ఎప్పుడు చెప్తారు, యూ చూస్ అ లైఫ్ పార్ట్నర్, మేము పెళ్లికి వస్తాం అంతే. సో పెళ్లికి వస్తాం, ఇట్స్ సింపుల్. నాకు గ్రాండ్ వెడ్డింగ్ ఇవన్నీ నాకు పెద్దగా పడవు. ఏంటి, లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పెళ్ళిళ్ళు అందరూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు, అన్ని బాగుందా, రెండో రోజు కూడా విడిపోయి పెళ్లి. సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అసలు ఫ్యామిలీ పెళ్లి చేసుకోకూడదు. యాక్చువల్లీ ఐ థింక్ ఒకళ్ళకి కామన్ సెన్స్ వాళ్ళగా పెట్టుకొని ఈ అమ్మాయి నాకు కరెక్ట్ అనుకొని వెళ్ళాలి. అది కూడా పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. అంటే యాక్చువల్గా ఇది కూడా నా రైట్ కాదు, అడగాల్సిన పని అవసరం లేదు, అది పక్కన వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది కృష్ణ గారిని, విజయ నిర్మల గారిని అభిమానించే అభిమానులు ఆ ఫ్యామిలీలో ఆ కొడుకు అలా చేస్తున్నాడు ఏంటి అనుకునే వాళ్ళకి జస్ట్ మీ ఫ్యామిలీ నుంచి రిప్రజెంట్ చేసి మీరు చెప్తే ఇది కదా నిజం, అసలు ఏమి లేని ఎందుకు చేసుకుంటారు? ఎవరికైనా కానీ పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఏమో రాసి అది అంటే అదే రూల్ ఏమో ఉందా అంటే ఎవరన్నా రాశారు అలాగా ఒక ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లవ్ స్టోరీ బ్యూటిఫుల్. నానమ్మ గారు, తాతయ్య గారు వాళ్ళు మహానుభావులు, వాళ్ళకి అలా రాసి పెట్టింది. వాళ్ళ తలరాత అది. హ్యాపీగా ఉన్నారు. ఎన్ని ఇష్యూస్ వచ్చినా దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ టుగెదర్, ఎప్పుడు విడిపోలేదు. అందరికి ఆ లక్ ఉండదు, అందరికి ఆ టైమింగ్ ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఫెయిల్ అవుతారు దాంట్లో. అండ్ ఒకటి ఏంటంటే మైండ్ చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మనం ఒక్కొక్కసారి టక్మని డెసిషన్ తీసేసుకుంటాం, తర్వాత రియలైజ్ అవుతాం. ఇప్పుడు చేస్తాం మిస్టేక్, ఎలాగోటి నేను ఇప్పుడు ఐ హ్యావ్ టు మేక్ థింగ్స్ రైట్. సమ్ టైమ్స్ మీకు సిచ్యువేషన్స్ కాంప్లికేటెడ్గా ఉంటాయి. మీరు ఆన్సర్ తీసుకున్నాక ప్రాబ్లం కోటి మందికి నచ్చదు, బట్ నీకు నచ్చిందా లేదా దట్స్ ఇంపార్టెంట్. నానమ్మ ఉంటే ఇన్ని డిసిషన్స్ జరగవేమో ఇంట్లో. అలాగే లేదు, అది ఎప్పుడు లేదు. చాలా ఓపెన్ మైండెడ్, ఇన్ఫాక్ట్ ఓపెన్ మైండెడ్. ఆవిడ కమెంట్స్, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ అలా ఆవిడకి పుట్టి ఇలా చేస్తున్నారు అనేది యాక్చువల్లీ ఆవిడ కూడా ఈ కమెంట్ని సహించరు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఇదే మాట, నీకు లైఫ్లో నీకేం చేయాలనిపిస్తుందో నువ్వు చెయ్యి. నువ్వు బయట వాళ్ళ మాట వింటే నువ్వు వాళ్ళ కోసం బతుకుతున్నావు, నీ కోసం బతుకున్నావు, నువ్వు డిసైడ్ చేసుకో. వాళ్ళ కోసం బతకాలంటే నువ్వు చేసుకో, అలాగే ఉండు. డెత్ బెడ్లో ఉన్నప్పుడు మటుకు నువ్వు ఫీల్ అవద్దు, నేను అనుకున్నట్టు చేయలేదు. ఫీల్ అయ్యి ఉంటే మటుకు నువ్వు నీ లైఫ్ని యూ డిడ్ంట్ టేక్ ఎ రైట్ డెసిషన్.